శ్రీకృష్ణుడు తాను భయపడినట్టుగా నీలాపనిందలు రానే వచ్చాయి. దానిని ఎలాగైనా రూపుమాపాలి అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్లి సమంతకమణి కోసం వెతకడం మొదలు పెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహ వైపుకి భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్లి ఉయ్యాలకు కట్టి ఉన్న సమంతకమణిని తీసుకొని వస్తూ ఉంటే ఎవరో వింత మనిషి వచ్చాడు అని జాంబవతి కేకలు వేసింది. అది విన్న జాంబవంతుడు కోపంగా కృష్ణునితో యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య 28 days హోరాహోరీ యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుని బలం తగ్గి క్షీణించడం మొదలు పెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసుడిని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించి నమస్కరించి తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణుడికి వివాహం చేసి సమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చివేస్తాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకువచ్చి సత్రాజిత్తుకు ఇచ్చి తనపై వచ్చిన నీలాపనిందలు తొలగించుకుంటాడు. సత్రాజిత్తు కూడా మణితో సహా తన కుమార్తె సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కానీ కృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని సమంతకమణిని సున్నితంగా తిరస్కరిస్తాడు. శ్రీకృష్ణుడు సత్యభామల వివాహానికి వచ్చిన దేవాతి దేవతలు, ఋషులు శ్రీకృష్ణుడితో, స్వామి మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నాడు, మాబోటి అలుపుల మాటేమిటి అని అన్నాడు. అప్పుడు ఆ శ్రీహరి వారి అందు దయతలిచి భాద్రపద శుద్ధ చవితి రోజు పొరపాటున చంద్ర దర్శనం అయిన ఆ రోజు ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి సమంతకమణి కథను విని పూజాక్షంతలు తల మీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరుగాక అని వరమిస్తాడు. అప్పుడు దేవతలు, మునులు సంతోషించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు. ఇది వినాయకుని మహత్యం. వినాయక చవితి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాలి. ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణాలు కట్టి పూలమాలలతో ఇంటిని అలంకరించాలి. ఇంట్లో సాంబ్రాణి రూపం వెయ్యాలి. ఓ పీటకు పసుపు రాసి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. తర్వాత ఓ పళ్ళెంలో బియ్యం పోసి వాటిపై తామరాకును ఉంచుకోవాలి. వినాయకుని ప్రతిష్ట. మట్టి గణపతిని తామరాకుపై ప్రతిష్ఠించుకోవాలి. పాలవెల్లికి పసుపు కుంకుమలు రాసి రకరకాల కూరగాయలతో, పండ్లతో, మొక్కజొన్న పొత్తులతో డెకరేట్ చేసుకోవాలి. పాలవెల్లిని వినాయకుని శిరస్సుపై పందిరిలాగా వచ్చేలా అమర్చుకోవాలి. వినాయకునికి మండపానికి నలువైపులా అరటి పిలకలను అమర్చుకోవాలి. వెండి, రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో గంగాజలం నీళ్లు పోసి పైన టెంకాయ, జాకెట్ ముక్క ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించాలి. సంకల్పం చెప్పి పూజను మొదలు పెట్టుకోవాలి. ఇక శాస్త్రోక్తంగా వినాయకుని పూజ ఎలా చేయాలో తర్వాయి భాగంలో చూద్దాం. జై గణేష్.